అంటే స్టాండర్డైజ్‌గా ఉంటున్నాయి మీకు అవి. క్వెషన్స్‌లో కే పాయింట్ విత్ ఆన్సర్ చాలా స్టాండర్డైజ్‌గా ఉన్నాయి కాబట్టి లిమిటెడ్ కదా! సో, సరిపోతుంది. మరి మొత్తం మనకు సబ్జెక్ట్ ఎక్కువ అనుకుంటుంటే ఇబ్బంది పడుతుంది. ఓకే. ఓకే. సరే. మీరు ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్‌లో ఆ పాయింట్ అడిగాడు కదా! నేను దాన్ని మెన్షన్ చేస్తాను మీకు. ఓకేనా? సరే. గుడ్ ఈవెనింగ్ అండి. సో, ఫస్ట్ మనం ఓఎంఆర్ షీటు, తర్వాత క్వాలిఫైయింగ్ పేపరు, తర్వాత టెస్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం మనం. ఓకేనా? సరే. దీంట్లో ఫస్ట్ తీసుకుంటే మీకు ఓఎంఆర్ షీట్ ఫిల్లింగ్ మీకు. ఓఎంఆర్ సో, ఈ ఓఎంఆర్ షీట్ అంటే ఇట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు మామూలుగా ఎగ్జామినేషన్ వచ్చినప్పుడు ఇది కాపీ అండి మీకు ఇచ్చేసేది. చాలామంది అంటే నంబర్ ఆఫ్ పర్సన్స్ ఎవ్రీ ఇయర్ చూస్తాను. ఖచ్చితంగా అది ఏమో గాని బై మిస్టేక్‌లోనో అక్కడ కంగారులో పడో, టెన్షన్ పడో ఈ మిస్టేక్‌గా ఫిల్ చేస్తున్నారండి ఓఎంఆర్ షీట్‌ని. అది దేనివల్లో గాని చాలా మిస్టేక్స్‌గా ఫిల్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఎగ్జామ్ మీరు ఎంత బాగా రాసినా కూడా వాళ్ళు వాలిడేషన్ అనేది చేయరనమాట. సో, మీకు రాంగ్ బబ్లింగ్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎవ్రీ ఇయర్ ఇలాగా ఇలా తీసుకుంటే ఇవల్ల రాంగ్ బబ్లింగే మీకు. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెడతానే ఉంటారు ఎవ్రీ ఇయర్. దీనివల్ల ఏమవుతుందంటే అంటే నేను సెపరేట్ చేసి పెడతాను. పెట్టినటువన్నీ గూడా. ఆహ్, వీళ్ళేం చేస్తున్నారంటే ఒకే వరుసలో పెట్టడం మీకు చూపిస్తాను ఇప్పుడు ఏమేమి మిస్టేక్స్ చేశారో అని చెప్పేసేసి. బాధేస్తుంది. ఎవ్రీ ఇయర్ నాకు 10-20 మంది దాకా ఈ రాంగ్ బబ్లింగ్స్ పెట్టామని చెప్పిన తర్వాత ఓఎంఆర్ షీట్ ఫోటో పెడుతున్నారు. అది అంటే చాలా కష్టపడింటారండి. ఈ ఓఎంఆర్ షీట్ ఫిల్లింగ్ అనేది మీకు 5 నిమిషాలు టైం తీసుకున్నా గూడా పర్లేదు. నీట్‌గా ఫిల్ చేసిన తర్వాత ఎగ్జామ్‌కెళ్ళండి. ఎందుకంటే మీరెంత బాగా రాసినా గూడా ఇది కరెక్ట్‌గా ఫిల్ చేయలేదనుకోండి, అక్కడ మీకు 100కి 100 వచ్చినా గూడా 150కి 150 వచ్చినా గూడా వృధా అవుతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ హాల్‌కెళ్ళిన తర్వాత మీకు 10కి స్టార్ట్ అంటే ఎంటీఎస్ తీసుకుంటే 10-11 1 అవర్ ఉంటుంది. పోస్ట్ మ్యాన్ తీసుకుంటే మళ్ళా క్వాలిఫైయింగ్ పేపర్ 2 ఉంటుంది మళ్ళా హాఫ్ అన్ అవర్. తర్వాత క్వాలిఫైయింగ్ పేపర్ ఉంటుంది 1 అవర్. సో, వాళ్ళు 12:30 వరకు ఉంటారు వాళ్ళకు. ఇప్పుడు మీరు ఎగ్జామినేషన్ హాల్‌కి 9:30కి ఎళ్ళిపోండి. 9:30 వీలైతే 9కెళ్ళండి లేదా 8:30కెళ్ళండి ఎగ్జామినేషన్ హాల్ దగ్గరికి. ఎగ్జామినేషన్ హాల్‌కెళ్ళినప్పుడు అన్నీ ఫ్రీగా వదిలేసేసి వెళ్ళిపోండి. మీరు అక్కడికెళ్ళిపోయిన తర్వాత ఒక ఒరిజినల్ ఆధార్ కార్డ్ చిన్నదుంటుంది గదా! అవసరం లేదు. బట్ పెట్టుకోండి. మీ హాల్ టికెట్ నంబర్ మర్చిపోకుండా కంపల్సరీగా పెట్టుకోవాలా. ఎట్టి పరిస్థితిలో మాక్సిమం 9:30 కల్లా ఎగ్జామినేషన్ హాల్‌లో ఉండండి. ఇంకా డిలే అయిపోయిందంటే గూడా 9:45 ఇంక అంతకంటే డిలే చేయొద్దండి. ఓకేనా. ఇది లేట్ అన్నమాట. ఎందుకంటే మీకు 15 మినిట్స్ నుంచి 10:00 లోపల మీకు 9:45 నుంచి మీకు ఫస్టు ఈ ఓఎంఆర్ షీట్ అనేది ఇస్తారు. ఆన్సర్ షీట్ ఇస్తారు. మీరు అన్నీ క్రాస్ చెక్ చేసుకోవాలి. క్రాస్ చెక్ చేసుకొని ఫస్ట్ మీ హాల్ టికెట్ నంబర్ ఉంటుంది కదా! దాన్ని నీట్‌గా ఇక్కడ ఎంట్రీ చేసేయండి. నిదానంగా. మీకు అట్‌లీస్ట్ వాళ్ళు 9:55 కల్లానే ఇచ్చేస్తారు. ఒక 5 నిమిషాల ముందరే మీకు ఓఎంఆర్ షీట్ అనేది వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. అట్‌లీస్ట్ ఒక 5 నిమిషాల ముందర. ఓకే. కాబట్టి నీట్‌గా ఇక్కడ హాల్ టికెట్ నంబర్ రాసి, ఇక్కడ ఫస్ట్‌లో 1 ఉంటుంది. ఇక్కడ చాలామంది నాకు మిస్టేక్ చేసిందేందంటే, ఈ 01 అనేది మిస్టేక్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఇక్కడ నంబర్ వెరిఫై చేసుకోండి. స్టార్టింగ్‌లో 0 ఉందా? 1 ఉందా అని. ఇక్కడ హాల్ టికెట్ నంబర్ రాసిన తర్వాత ఇక్కడ 0 ఉందనుకోండి. ఫస్ట్ ఇక్కడ 0 చేస్తున్నారు. అలా కాకుండా నీట్‌గా ఫిల్ చేయాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఇదే మీకు హాల్ టికెట్ నంబర్. తర్వాత మీ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇక్కడ పైన ఏదైతే రాస్తారో, తర్వాత ఇక్కడ ఈ నంబరింగ్ ఉంది కదా! దీన్ని గమనించేసుకొని మీరిక్కడ చేసుకోవాలి. తర్వాత మీ మీ సిగ్నేచర్ నో ప్రాబ్లమ్ లేదు. సింపుల్‌గా చేస్తారు. కమ్యూనిటీ మీరు దేనికి సంబంధించింది? యూఆరా? ఎస్సీనా? ఎస్టీనా? ఓబీసీనా? ఈడబ్ల్యూఎస్‌నా? మీరు ఏదైతే దానికి సంబంధించి. లేదా పీడబ్ల్యూ అయితే దీనికి సంబంధించి 1, 2, 3, 4, 5 కేటగరీ. ఇట్లా సీరీస్ ఆఫ్ మీకు ఏ సీరీస్ ఏ, బి, సి, డి బుక్లెట్ సీరీస్ అని గమనించుకోండి. దానికి తగ్గట్టు. ఒకవేళ మీకు 10 గంటలకి ఇచ్చినా గూడా ఓఎంఆర్ షీట్ 10 గంటలకు స్టార్ట్ కదా! హరీబరీగా క్వెషన్స్ చదవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 10 నుంచి ఒక 5 మినిట్స్ దీనికి పూర్తిగా కేటాయించండి కానీ. లేదు సార్ నేను చాలా ఇబ్బంది పడతా అంటే 10 మినిట్స్ కేటాయించు. ఎందుకంటే ఇది నీకు ప్రాపర్‌గా ఉంటేనే నువ్వు క్వెషన్ పేపర్ అనేది నీకు వాలిడేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మీకు ఈ సిగ్నేచర్ ఇవి ప్రాబ్లమ్ ఏం లేదు. ఇక్కడ నీట్‌గా ఫిల్ చేసేటప్పుడు నంబరింగ్ చూసుకొని ఫిల్ చేయండి. ఎందుకంటే అది మిస్టేక్ అవ్వకూడదన్నమాట. బాగా గుర్తుపెట్టేసేసుకోండి. ఓకే. తర్వాత ఇది ఫిల్లింగ్ అయిపోవాలి నీట్‌గా. ఓకే. తర్వాత ఈ క్వెషన్ పేపర్‌కొచ్చినప్పుడు దీంట్లో ఆన్సర్ అనేది మీకు డిఫరెంట్‌గా చేయొచ్చు మనం. ఒకటి సో, చాలామంది ఏం చేస్తారంటే క్వెషన్ పేపర్ చూసిన తర్వాత ఫస్ట్ ఒక 5 క్వెషన్‌లు గాని, 10 క్వెషన్‌లు గాని టిక్ ఏసేసుకుంటారు క్వెషన్ పేపర్‌లో. ఆన్సర్ కరెక్ట్ ఏదని చెప్పేసేసి. ఆ 10 క్వెషన్‌లు ఇక్కడ బబ్లింగ్ చేస్తారు. తర్వాత 10 క్వెషన్‌లు చేస్తారు. 10 బబ్లింగ్ చేస్తారు. 10 క్వెషన్‌లు చేస్తారు. 10 బబ్లింగ్ ఇలా చేస్తారు. కొంతమంది ఎలాగా క్వెషన్‌కి ఆన్సర్ చేసేస్తారు. ఒక బబ్లింగ్ చేస్తారు. ఆన్సర్ బబ్లింగ్ ఇట్లా
అది డిపెండ్స్ అపాన్ యువర్ గ్రాస్పింగ్ పవర్. నీ నాలెడ్జ్ బేస్ చేసుకొని, నీ ఫాస్ట్‌నెస్ చేసుకొని బబ్లింగ్ చేయండి. మోస్ట్‌లీ వాచ్ మెయింటైన్ చేయండి. స్మార్ట్ వాచ్ అలౌ చేయరు కాబట్టి, నార్మల్ వాచ్ మాక్సిమం ట్రై చేయండి. లేకపోయినా ప్రాబ్లమ్ లేదు. అక్కడ అడిగితే చెప్తారు. బట్ టెన్షన్ లేకుండా ఉండాలంటే వాచ్ ప్రాపర్‌గా మెయింటైన్ చేయండి. క్వెషన్ పేపర్ ఎందుకంటే మీకు 50 క్వెషన్స్ పోస్ట్‌మ్యాన్‌కైతే మళ్ళీ 25 పేపర్ 2 ఉంటుంది. దాంట్లో మీకు డిపార్ట్మెంటల్ క్వెషన్స్, జీకే, అర్థమెటిక్. దేంట్లో మీరు బాగా ఫాస్ట్‌గా ఉన్నారో దాన్ని ఫస్ట్ చేస్తారో, లాస్ట్ చేస్తారో చూసుకోండి. మీకు నెగెటివ్ లేదు కాబట్టి అన్ని పబ్లిక్ చేయాలి. డిపెండ్స్ అపాన్ నీ నాలెడ్జ్ బట్టి దీన్ని వెళ్ళాలి చూడండి. ఫస్ట్ డిపార్ట్మెంటలే చేయొచ్చు. ఏదైనా డౌట్ ఉందనుకోండి. ఇప్పుడు క్వెషన్ నెంబర్ 2, 3, 4 ఇలా ఉంటుంది కదా! 3 డౌట్ ఉందనుకోండి. 3 మీద రౌండ్ అప్ చేసేసి రిమైనింగ్‌కి వెళ్ళిపోండి. మళ్ళా వచ్చేటప్పుడు రౌండ్ అప్ చేసింది డౌట్ కాబట్టి మళ్ళీ అక్కడికి వచ్చేసేయండి. అది క్లియర్ అయిపోయిన తర్వాత ఇలా ఇంటూ చేసేసుకోండి. లేదు సార్ నేను వేరే టిక్ ఏసుకుంటా అంటే అది నీ నాలెడ్జ్ బేస్ చేసుకొని అక్కడ నీకు అంటే ఎలాగైతే కన్వీనియంట్‌గా ఉంటుందో దాన్ని బట్టి వెళ్ళండి మీరు. ఓకే. మీకు జీకే ఫస్ట్ చేసుకుంటారా? అర్థమెటిక్ ఫస్ట్ చేసుకుంటారా? ఇలా అని చెప్పేసేసి. ఓకే. సో, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓఎంఆర్ షీట్ నార్మల్ వాచ్ అలౌ చేస్తారు. మీకు ఇదేదైతే మీకు స్మార్ట్ వాచ్ అలౌ చేయరు. కాబట్టి నార్మల్ వాచ్ తీసుకెళ్ళండి. ఓకే. సెల్ ఫోన్స్ అవేం అలౌ చేయరు. ఇది నార్మల్ అండి. మీకు హాల్ టికెట్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఆధార్ జిరాక్స్ మీరక్కడ సెంటర్‌కెళ్ళి ఎవరో ఒకరు అంటారు. ఆధార్ జిరాక్స్ ఉండాలని జనరల్‌గా ఒకరనేసరికి అందరూ క్యూ కడతారు. ఆధార్ జిరాక్స్ తెచ్చుకొని ఒరిజినల్ తెచ్చుకోనిట్లా. బట్ ఇవల్ల ఎందుకు? మీరు సండే ఎగ్జామినేషన్ కదా! రేపు, ఎల్లుండి టైం ఉంది. మీరు వెళ్ళే ఏరియాలో ఏదైనా ఆధార్ జిరాక్స్ ఉన్నా మీ ఆఫీస్ దగ్గర తీసి పెట్టేసుకోండి ముందరగానే. హాల్ టికెట్ రేపు ఇస్తారు కదా! తీసి పెట్టేసుకోండి. అక్కడికెళ్ళిన తర్వాత అడిగారనుకోండి ఓకే. అడగలేదనుకోండి అలాగే పెట్టేసుకొని ఇంక అక్కడికెళ్ళిన తర్వాత ఆ టెన్షన్ పెట్టుకోవద్దండి మీరు. ఆధార్ తీసుకోవాలా? వద్దా? అని చెప్పేసేసి మరి. ఓకే. రైట్. సరే. ఇది అంటే మీరు ఓఎంఆర్ ఫిల్లింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికియ్యాలనేది జాగ్రత్తగా చూసేసుకోండి. దాన్ని బట్టి మీరిక్కడ ఫిల్లింగ్‌కెళ్ళాలనమాట. ఇక్కడ హాల్ టికెట్ నంబర్, నంబరింగ్ జాగ్రత్తగా చూసుకొని మీ హాల్ టికెట్ నంబర్ పైన రోల్ నంబర్ రాసి ఫిల్ చేసేసుకోవాలి. ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్‌లో 0 ఉంది. అవునా? ఇక్కడ మీకు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో పైన డేట్ ఏసేసి 31/08 కాబట్టి సో, 3 ఇక్కడ ఉంటుంది. 31 0 లాస్ట్‌లో ఉంటది. గుర్తుపెట్టుకోండి 0 ఎప్పుడు లాస్ట్‌లో. 08 అవునా? ఇది 9 గదా! ఇది 08. సో, ఇక్కడ మీకు 2025 కాబట్టి 2, 5 కాబట్టి 5 దగ్గర మనకు. ఓకే. 1, 2, 3, 4, 5 ఇట్లా. సో, ఇక్కడ మీరు యూ అనేది యూఆర్ మీద, ఎస్ అయితే ఎస్టీ మీద, కమ్యూనిటీ. తర్వాత ఇక్కడ మీరు బుక్లెట్ సీరీస్ ఏబీసీడీ ఏదైతే అది. ఓకేనా? సరే. ఇక్కడ మీరు ఇట్లా మామూలుగా జనరల్‌గా మీకు ఒక పీడిఎఫ్ పెట్టాను. ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేస్తే ప్రింట్ తీసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. 1 టైమ్ చాలు. ఓకే. ఇక్కడేంటంటే మామూలుగా ఇలా బబ్లింగ్ ఇలా ఉంటుంది గదా మీకు. బబ్లింగ్ చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టేసుకోండి మీకు ఈ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వెషన్ నంబర్ 2కి ఆన్సర్ వచ్చేసి ఏ అనుకోండి. మీరు ఇలాగ ఇక్కడి నుంచైనా రండి బబ్లింగ్. తర్వాత పెన్ వచ్చేసి మీకు ఎలా ఉంటుందంటే ఇట్లా పెన్ను తీసేసుకున్నప్పుడు మీరు గమనించేస్తే ఇక్కడ మనకు ఈ మొన అనేది కొంచెం లావుగా ఉంటుంది. మీరు అక్కడ షాప్‌కెళ్ళేస్తే. మామూలుగా చిన్నగా ముక్కలు ఇక్కడ చిన్నగుంటది షార్ప్‌గా. అలా గాకుండా లావుగా ఉంటుంది. అది బబ్లింగ్‌కి బాగా యూజ్ అవుతదనమాట మనకు. అది తీసేసుకోండి. అది రూ. 5 పడుతుంది. లేదా కొన్ని చోట్ల 7, 10 కూడా పడుతుంది. ఆ పెన్ తీసేసుకుంటే సరిపోతుంది మీరు. బబ్లింగ్ చేసేటప్పుడు మీరు ఎప్పుడూ గూడా ఇప్పుడు ఆన్సర్ ఏ అనుకోండి రెండో దానికి ఆన్సర్. మీరు అలా బబ్లింగ్ చేసేస్తారు అంతా కూడా. ఇలా బబ్లింగ్ చేస్తున్నారు. ఓకే. ఇలా బబ్లింగ్ చేసేటప్పుడు ఇదంతా ఖచ్చితంగా లోపల మొత్తం గూడా మీకేమవ్వాలా? ఫుల్‌ఫిల్ అవ్వాలా. అందుకే కొంచెము మీకు పైన ఉన్నటువంటి మొన ఏదైతే ఉందో అది షార్ప్‌గా గాకుండా కొంచెం లావుగా ఉందనుకోండి మీకు ఈజీ అవుతది. మీరు బబ్లింగ్ ఇలా చేసేస్తున్నారు. ఓకే. సో, ఇక్కడ నో ప్రాబ్లమ్. ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. ఇది ఇప్పుడు మనకు పెద్దగా ఉంది కాబట్టి మీకు ఇలా ఈజీగా చేసేసాం. ఇలా అయిపోయినప్పుడు ఒక్కోసారి ఇట్లా పక్కలకొస్తుంది. గమనించినారా? సైడ్‌కొచ్చింది కదా! సైడ్‌కి ఒక్కోసారి వచ్చినా ప్రాబ్లమ్ ఏం లేదు. అది కన్సిడర్ చేస్తారు. అలా గాకుండా ఇట్లా బబ్లింగ్ చేసేటప్పుడు ఇప్పుడు పక్కదానికి టచ్ అయింది కదా! బీకి అలా టచ్ అయితే కన్సిడర్ చేయరు. గుర్తుపెట్టుకోండి. మీరు బబ్లింగ్ చేసేటప్పుడు ఇట్లా సైడ్‌కెళ్ళినా కూడా ప్రాబ్లమ్ ఏం లేదు. అలాగని వెళ్ళాలని కాదు. నీట్‌గా చేయండి. అందుకే బబ్లింగ్ చేసేటప్పుడు ఇప్పుడు 3 ఆన్సర్ వచ్చేసి బి అనుకోండి. ఇలా మీరు మధ్యలో నుంచి ఇలా రాకుండా మీరు ఇట్లా కొంతమంది మధ్యలో నుంచి ఇలా చేస్తారు. మధ్యలో నుంచి చేసుకుంటే ఇలా వచ్చేస్తారు స్టార్టింగ్ నుంచి. ఇలాగా. ఓకే. ఇది కంప్లీట్ అయిపోయింది. ఇలా మధ్య నుంచైనా రావచ్చు ఒకటి. రెండొచ్చేసి ఇప్పుడు లాస్ట్ నుంచైనా రావచ్చు. ఇప్పుడు ఫోర్త్ ఆన్సర్ వచ్చేసి మీకు డి అనుకోండి. ఇలా ఫైనల్ నుంచి ఇలాగన్నా రావచ్చు. మీకు ఎలాగనిపిస్తే అలాగా. బబ్లింగ్ వచ్చేసి మరి గట్టిగా రఫ్ చేయకుండా నీట్‌గా చేసేసుకోండి ఇలాగా.
మీకు టైం ఉంది కాబట్టి పెన్ను మంచిగా లావు ఉండేది తీసేసుకోండి. ఇలా బబ్లింగ్ చేసేసినారు మీరు. ఓకే. అయిపోయిందా? ఇక్కడ ఎక్కడ గ్యాప్ ఉండకూడదు. కొన్నిసార్లు మీకు చిన్న గ్యాప్ వచ్చినా ప్రాబ్లమ్ ఏం లేదండి. మీరు టెన్షన్ పడకండి. కానీ అలాగని పెట్టొద్దండి మళ్ళా. ఇప్పుడు ఇలా అయిపోయింది కదా! మీరు ఇలా బబ్లింగ్ చేసేటప్పుడు ఒకసారి ఇట్లా సైడ్‌కొస్తది కామన్. మీరు ఇలా బబ్లింగ్ చేసేటప్పుడు ఏమవుతదంటే ఇట్లా సైడ్‌కొస్తుంటది. 3 ఆన్సర్ బి కదా! సైడ్‌కొచ్చుంటది. సో, ప్రాబ్లమ్ ఏం లేదు. అది కన్సిడర్ చేస్తారు. మీరు బబ్లింగ్ చేసేటప్పుడు ఇలాగ సైడ్‌కొచ్చినప్పుడు ఇట్లా పక్కా ఉండేటువంటి బబుల్‌కి టచ్ అయిందనుకోండి. అది కన్సిడర్ చేయరు. ఓకేనా? సో, కాబట్టి ఆ టెన్షన్ అనేది పెట్టుకోవద్దండి. ఇప్పుడు ఇలా ఉంది గదా! సో, బబుల్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటో దానికొచ్చేసి డి ఆన్సర్ అనుకోండి. ఇలా డి చేసేసేయండి. సైడ్‌కి ఇట్లా పోయినా గూడా అదేం కాదు కన్సిడర్ చేస్తారు. కానీ పక్క దానికి ఇట్లా టచ్ కాకూడదు. పక్కదానికి మీకు టచ్ అవ్వకూడదు. ఓకే. ఇప్పుడు ఫిఫ్త్ ఆన్సర్ వచ్చేసి ఏ అనుకోండి. ఇలా ఏ బబుల్ చేసేసారు. ఇక బబుల్ చేసినాం కదా సార్ సైడ్‌కొచ్చింది, కొంచెం కిందకొచ్చిందంటే ఓకే. నో ప్రాబ్లమ్. మీరు బబుల్ చేసేటప్పుడు ఇలా సైడ్ ఇంగో బి ఆన్సర్‌కో, సికో టచ్ అయిందనుకోండి. అప్పుడు దాన్ని కన్సిడర్ చేయాలి. ఇది మైండ్‌లో పెట్టుకోండి. అలాగని ప్రతిసారి సైడ్‌కి రావాలని కాదు. మీరు బబ్లింగ్ చేసేటప్పుడు మాక్సిమం నీట్‌గా ట్రై చేయండి ఇట్లా. ఓకే. సో, ట్రై చేసేటప్పుడు ఒకవేళ సైడ్‌కొచ్చినా ప్రాబ్లమ్ లేదని చెప్తున్నా. సో, ఇది బబ్లింగ్ చేసే విధానం. తర్వాత బబ్లింగ్ చేసేటప్పుడు గుర్తుపెట్టేసుకొని మీరక్కడ ఏ క్వెషన్ నంబర్‌కైతే క్వెషన్ నంబర్ 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా ఉంటుంది. ఒక్కోసారి మీరేం చేస్తారు మొదటి 3 క్వెషన్‌లు చేసి 3 ఫిల్ చేసింటారు. నాలుగో క్వెషను 4 వరకు చేసింటారు. ఐదో క్వెషన్ వచ్చేసి మీకు డౌట్‌గా ఉంటుంది. 5 స్కిప్ చేస్తారు. ఆరో క్వెషన్ చేస్తారు. 6 చేసేటప్పుడు ఇక్కడ మీరు 6 ఫిల్ చేయాల. కొంతమంది మర్చిపోయి 5 చేస్తారు. దానివల్ల ఏమైద్దంటే మళ్ళీ అన్ని రాంగ్ అవుతాయి. కాబట్టి అక్కడ ఆన్సర్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసేసుకోండి. ఓకే. మీకు డూప్లికేట్ మీద గ్యాప్ ఉన్నా ప్రాబ్లమ్ లేదండి. మెయిన్ ఒరిజినల్ మీద. మీరు ఒరిజినల్ మీకు పైన ఒరిజినల్ ఉంటుంది కదా! దాని మీద నీట్‌గా ఫిల్ అయిపోతే చాలు. డూప్లికేట్ మీద ఫిల్ అయినా ప్రాబ్లమ్ లేదు. అక్కడ జస్ట్ మీకు డాట్ ఉన్నా కూడా ఓకే. నో ప్రాబ్లమ్. ఓకే. ఒరిజినల్ ఈజ్ ఇంపార్టెంట్. డూప్లికేట్ మీద ఆటోమేటిక్‌గా కింద గ్యాప్ అనేది వస్తుంది. ఎందుకంటే మనం జరిపేటప్పుడు కింద పేపర్ జరుగుతది కాబట్టి. దాన్నే కన్సిడర్ చేయాల్సి. అది మీకు ఒక ప్రూఫ్ కొరకు అంతే మనం. ఓకే. ఇప్పుడు అర్థమైందా? ఓఎంఆర్‌లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలేంటంటే ఫస్ట్ మీకు ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యే 5-10 నిమిషాల ముందర మీకు ఓఎంఆర్ షీట్ ఇస్తారు. డిపెండ్స్ అపాన్ ది ఇన్విజిలేటర్ మీద ఉంటుంది. కొంతమంది 10 నిమిషాల ముందు ఇస్తారు. కొంతమంది 5 నిమిషాల ముందు ఇస్తారు. సార్ మాకు ఇవ్వలేదు సార్ 5 నిమిషాల ముందర అట్లా అని కాదు. డిపెండ్స్ అపాన్ ది ఇన్విజిలేటర్. ఖచ్చితంగా మీకు ఎగ్జామినేషన్‌కి ముందు బిఫోర్ 10 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ ఆల్రెడీ రాసిన పాత వాళ్ళకి ఐడియా ఉంటది. కొత్త వాళ్ళకి కూడా చెప్తున్నా. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నంబర్ 1. నంబర్ 2 మీకు ఎగ్జామినేషన్ 10 గంటలకి స్టార్ట్ కాబట్టి ముందే ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత మీరు ఈ ఎగ్జామ్ ఎంత బాగా రాసినా కూడా మీకు ఈ పైన ఏవైతే ఉన్నాయో అవి ఫిల్ చేస్తేనే కరెక్ట్‌గా ఫిల్ చేస్తేనే కన్సిడర్ అవుతారు. లేదంటే మీరు ఎంత బాగా ఎగ్జామినేషన్ రాసినా కూడా వేస్ట్ అవుతుంది. అది బాగా గుర్తుపెట్టేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలా? ఫస్ట్ మీరేంది రోల్ నంబర్. ఫస్ట్ నంబర్ 1 నీట్‌గా చూడండి. నంబర్ 1 రోల్ నంబర్. పైన మీకు బాక్సులుంటాయి. ఆ బాక్స్‌లో రోల్ నంబర్ రాసేసి కింద నీట్‌గా బబుల్ చేయాలి. ఇక్కడ పైన బాక్స్‌లో 5 కాబట్టి 5 దగ్గరక పక్కన నంబరింగ్ చూసుకొని మీరు నంబరింగ్ చూసుకోకుండా 0 లాస్ట్ ఉంటది. ఇప్పుడు 5 కాబట్టి 5 దగ్గర బబుల్ చేయాలి. నెక్స్ట్ 5 0 కాబట్టి 0 కింద 0 పైన ఎప్పుడు 0 ఉండదు. మిస్టేక్ జరిగేది అక్కడే. నేను ఓపెన్ చేసి చూపించాను కదా! ఎంతమంది పెడతారని. ఆ బబ్లింగ్ మిస్టేక్ అవ్వకూడదు. తర్వాత ఇంకోటి గుర్తుపెట్టుకోండి. 1, 2 ఇక్కడ నెక్స్ట్ 1 ఉంటే 1 ఈ పైన 1 చేయాల. అర్థమైందా? కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒకే వరుసలో చేస్తున్నారు. ఇప్పుడు 0 చేశారు కదా! 1 కూడా ఈడే చేసినారు. బై మిస్టేక్. అందుకే 5 మినిట్స్ దాన్ని కేటాయించుకొని కళ్ళు నీట్‌గా జాగ్రత్తగా పెట్టుకొని చేసేసేయండి. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ నీట్‌గా పైన డేట్ రాయాలా, కింద బబుల్ చేయాలా. మీ సిగ్నేచర్, మీ కమ్యూనిటీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ, అన్‌రిజర్వ్డ్ ఏదుంటే దాని మీద ఇది చేయాల. బుక్లెట్ సీరీస్ మాత్రం మీకిస్తారు కదా! క్వెషన్ పేపర్. అంతవరకు తెలీదు మీకు. సో, ఇది ముందు చేయకూడదు. క్వెషన్ పేపర్ ఇచ్చిన తర్వాత మీకు ఏ సీరీసా, బీనా, సీనా, డీనా ఆ సీరీస్ బట్టి ఇప్పుడు డి సీరీస్ అయితే డి మీద బబుల్ చేయాల. బి అయితే బి మీద బబుల్ చేయాల. ఇట్లా బబ్లింగ్ చేయాల్సి ఉంటది మీకు. ఓకేనా? ఓకే. ఇది ఓఎంఆర్ సంబంధించినటువంటి కంప్లీట్. యూ కెన్ యూజ్ బాల్ పాయింట్ పెన్ అంతే అది. బ్లూ పెన్ అయినా కావచ్చు, బ్లాక్ పెన్ అయినా కావచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకేనా? బట్ ఈ స్కెచ్ పెన్‌లా ఉంటాయి. ఇప్పుడు కొన్ని పెన్స్ ఉంటాయి మీకు. ఓకే. అవి ఇంక్ ఎక్కువగా పడి డ్యామేజ్ అవుతుంటాయి. అట్లాంటివి వాడొద్దండి మీరు. ఓకే. మీకు అక్కడ నేమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అంటే పైన ఉంటదండి క్లియర్‌గా. ఆ పైన ఏదైతే ఉందో దాన్ని అట్లాగే రాసేసేయండి. ఎల్‌డిసి ఫర్ ప్రమోషన్ ఆఫ్ ది ఎంటీఎస్‌కి అయితే ఎంటీఎస్ మీరు ఎంటీఎస్ మెయిల్ గార్డ్ పోస్ట్‌ని అయితే దానికి. ఇక్కడ ఉంది కదా! పేపర్ 1 50 క్వెషన్స్, పేపర్ 2, పేపర్ 3. పేపర్ 1 వాళ్ళు ఎంటీఎస్ వాళ్ళు ఓన్లీ పేపర్ 1 ఫిల్లింగ్ చేస్తే సరిపోతుంది అంతే. పెన్ ఏదైనా యూజ్ చేయండి. బట్ చూజ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూజ్ చేసుకోండి మీరు. ఓకేనా?
సో ఇది ఓఎంఆర్ ఫిల్లింగ్ సంబంధించి. ఓకేనా? క్లారిటీ ఉంది కదా? నేను మళ్ళీ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఓకే, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు ఎంత బాగా ఎగ్జామ్ రాసినా పైన ఈ డీటెయిల్స్ కరెక్ట్గా ఫిల్ చేస్తేనే యాక్సెప్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎస్టీ కేటగిరీ బై మిస్టేక్లో ఈడబ్ల్యూ ఓబీసీ చేసినా కూడా ఇబ్బంది అవుతుంది చూడండి. కాబట్టి అది ఫస్ట్ బాగా చేయండి మనకు. ఓకే, చాలా మంది ఎవ్రీ ఇయర్ ఈ ఓఎంఆర్ ఫిల్లింగ్ వల్ల కొంతమంది మిస్ అవుతున్నారు. సో అలా వద్దు నాకు. ఓకే, నెంబర్ 2, అసలు భయపడాల్సిన పనే లేదు. ఇప్పుడు మీరు ఏదైతే ప్రిపేర్ అయినారో అదే రాస్తారు అక్కడ. ఎగ్జామినేషన్ హాలో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు టెన్షన్ పడి పోగొట్టుకోవద్దండి ఏది కూడా. ఏదైనా సరే మీరు ఎంత మీరు బయటకు వచ్చి 50కి 50 క్వశ్చన్లు కరెక్ట్ చేసినా సో దట్ ఈస్ నాట్ వ్యాలిడేషన్. అది కన్సిడర్ చేయరు. ఎగ్జామినేషన్ హాల్లో ఏదైతే మీరు పెడతారో దట్ ఈస్ ద ఫైనల్. మీరు లాజిక్గా కరెక్ట్ పెట్టినా ఓకే, నేను లాజిక్గా కరెక్ట్గా పెట్టినా, ఆన్సర్ తెలిసి పెట్టినా తెలియకపోయినా ఒక గెస్ చేసి పెట్టినా కూడా దట్ ఈస్ ద ఫైనల్. కాబట్టి ఆ 1 అవర్ ఆ 2 అవర్స్ ఏదైతే మీరు అక్కడ స్పెండ్ చేస్తారో ఆ టైంలో యూ కెన్ ఫోకస్ ఆన్ ది ఎగ్జామినేషన్. గుర్తుపెట్టుకోండి, దాంట్లో మీ అటెంప్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు ట్రై చేయండి అంతే. టెన్షన్ పడి టైం వేస్ట్ చేసుకోకుండా మీరు ఎంతవరకు ట్రై చేయకూడదు అంతవరకు మీ ఎఫర్ట్ పెట్టి పెట్టండి. సో మిగతాదంతా కూడా తర్వాత చూద్దాం అంతే. ఓకేనా? ఎందుకంటే అక్కడ టెన్షన్ పడి బయటకు వచ్చేసి బాధపడకూడదు మనకి ఎప్పుడు కూడా. ఓకే, పేపర్ ఎలా అన్నీ ఇవ్వండి, మీరు రాసేది రాసేయండి అంతే మనం. ఓకే, వాడు ఎలాగన్నీ ఇవ్వని మీరు రాసేది రాసేసేయండి. పేపర్ టఫ్ ఇవ్వాలని నేనైతే చెప్తున్నాను చూడండి, మీకు పేపర్ టఫ్ రావాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అట్లీస్ట్ పిఏ పేపర్ తీసుకుంటే ఆంధ్ర పేపర్ ఇస్ బెటర్ దాన్ తెలంగాణ. ఎందుకు? తెలంగాణ మరి చాలా ఈజీగా ఇచ్చేసారండి, చాలా ఈజీగా ఇచ్చేసారు. అలాగని ఈజీగా ఇచ్చాడని ఊరికే మామూలుగా ఉన్నామనుకోండి, చెప్తున్నాం కదా, టఫ్ ఇస్తారు అలాంటప్పుడు. సో మనం గట్టిగా ప్రిపేర్ అవ్వండి. టఫ్ ఇవ్వాలని కోరుకోండి, అట్లీస్ట్ యావరేజ్ ఇవ్వడానికి కోరుకోండి. ఎందుకంటే అలాగిస్తేనే మీరు బయటపడతారు. ఈజీగా ఇస్తే అందరూ పెట్టేస్తారండి. అలా కాదు కదా, కొంచెం థింక్ చేసేటట్టు ఇవ్వాలి మనకు. టైం ఉంది కదా. సరే, ఓకే. ఎథిక్స్ పెట్టాను. పీడిఎఫ్ అది చూసుకోండి, పూర్తిగా నేర్చుకోండి. అప్డేటెడ్ ఉండే ఏవైతే ఉన్నాయో అది కూడా మీకు ఒక పీడిఎఫ్ చేసి పెట్టేస్తాను మీకు. ఓకే.